వారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడే నేర్పరి సుమతి. సుమతి మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పే కాదు, మనకు కీడు చేసిన వారికి కూడా మేలు చేయడమే గొప్పదనం. చీమలు పెట్టిన పుట్టలు పాములకు 20 నట్లు పామరుడు తగన్ హేమమ్ము కూడబెట్టిన భూమిశిల పాలజేరి భూమిలో సుమతి. సుమతి చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. సుమతి తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలోని శాంతమే తనకు రక్ష, దయనే చుట్టము. సంతోషంగా ఉంటే అదే స్వర్గము, దుఃఖిస్తే అదే తనకు నరకము. ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నా, దెప్పలు చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. సుమతి సంపద కలిగినప్పుడు వెంటనే చుట్టాలు వచ్చి చుట్టూ చేరుతారు. చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు కనికల్లా నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. సుమతి ఎవరు ఏమి చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే నీతిపరుడు. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి. సుమతి నేను బలవంతుడిని, నన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎక్కువ మందిని తీసి పారవేసి మాట్లాడడం మంచిది కాదు. ఎంతో బలం కల పాము కూడా చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నది కదా. కూరిమి చెప్పు, పద్యం చెప్పు. కూర్మి గల దినములలో నేరములెన్నడు గలుగ నేరవు మరి అంట